Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah 43 verse 2. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం నుండి తీసుకొనబడింది. When thou walkest through the fire, thou shalt not be burned. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు. Walking through fire here is put for the severest form of trouble. ఇక్కడ అగ్ని మధ్య నడుచుట అనేది చాలా తీవ్రమైనటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్ళుట. You have in the commencement of the verse trouble described as passing through water. ఇక్కడ మనకి ఈ ఇబ్బందికరమైనది అంటే నదులలో బడి దాటుతా అనేటువంటి మాట ఆరంభించబడింది. That is the starting of the verse. అంటే ఈ వచనం యొక్క ఆరంభం అది. So this represents the overwhelming influence of trial. ఇది ఎక్కువైన అధికమైనటువంటి ఈ కష్టాలకు ప్రభావంలో ఉంటున్నాం. So in this the soul is sometimes so covered that it becomes like a man sinking in the waves. ఇది అనేక పర్యాయాలు మన ప్రాణం అనేది ఎట్లా ఉంటుంది, ఒక మనిషి ఆ అలల తాకిడి వలన మునిగిపోతున్నటువంటి పరిస్థితి. When thou goest through the rivers, నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు those huge torrents which with terrific force are often sufficient to carry a man away. ఆ అలలు అనేవి కొన్నిసార్లు ఎంత ఉధృతంగా భయభ్రాంతులు కలిగించే ఉంటాయి, ఒక మనిషిని కొట్టుకొని తీసుకొని పోతాయి. So this expresses the force of trouble, the power with which it sometimes lifts a man from the foothold of his stability and carries him before it. కాబట్టి ఈ యొక్క అలలు, ఈ ఆటుపోట్లు ఎంత బలమైనవంటే ఒక వ్యక్తి తన పట్టు లేకుండా అతన్ని అట్లా తీసుకొని పోయేటువంటి బలమైనటువంటి. When thou passest through the rivers, they shall not overflow thee. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. But going through the fire expresses another upsetting power of trouble. అయితే అగ్ని మధ్యను నడుచుట అనేది ఇది మరొక రకమైనటువంటి తీవ్రమైన కష్టం. Yeah, it is the actual consuming and destructing power of trouble and temptation. ఇది మనల్ని దహించి వేసే ఎంతో తీవ్రమైనటువంటి పరీక్ష పరిశోధన, శక్తివంతమైనటువంటి ఆ శోధన గుండా తీసుకుని. Yeah, these figuratively speaks of the temptations and afflictions through which the church and the people of God have been called to pass. ఇవి అలంకారప్రాయంలో రాయబడినటువంటి ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు పూర్వం ఉన్న సంఘము పరిశుద్ధులు ఆ పరిస్థితుల్లో వెళ్ళినారు. And we want to see few things here. ఇక్కడ కొన్ని సంగతులని మనం ధ్యానం చేద్దాం. Number 1, మొదటిది the terrible pathway. ఇక్కడ ఎంతో భయంకరమైనటువంటి మార్గం. The saintly host of God's elect has never had an easy road along which to journey. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి పరిశుద్ధులైన వారు వారి యొక్క యాత్రలో, ప్రయాణంలో ఎప్పుడు కూడా సజావుగా ఉన్నటువంటిది కాదు. I see the fields on fire and the very heavens are like furnace. చూడండి, ఆ పొలాలు అంతా కూడా మంటలు అంటే మంటలు వచ్చినట్టు ఆ పరిస్థితి, అట్లా ఆకాశం నుండి కూడా ఎంతో ఒక వేడిమైనటువంటి ఆ పరిస్థితిని ఇక్కడ చూస్తాం. And the clouds seems rather to be made of fire than water. అక్కడ ఆ మేఘాలేమో నీళ్లతో ఉండేదాని బదులుగా అగ్నితో చేయబడినట్టుగా కనబడుతుంది. So in the pathway to heaven, కాబట్టి పరలోకానికి వెళ్ళే ఈ మార్గంలో beneath the blazing sky, the whole church of God must make its perpetual journey. Daily they have to go through such a fiery situation. ఇలాంటి ఈ పరిస్థితి గుండా, ఈ యొక్క అగ్ని లాంటి పరిస్థితి గుండా సంఘం అనేది ఎడతెక అట్లా కొనసాగవలసిందే. It started at the first in fire. మొదట ఇది అగ్నిలో ఆరంభించబడింది. When first there was a church of God on earth in person of Abel. మొదట భూమి మీద దేవుని యొక్క సంఘము అనేది హేబేల్ అంటే ఒక వ్యక్తి రూపంలో మనం చూస్తున్నాం. And it was persecuted. అది హింసించబడినది. Since that day, what tongue can tell the sufferings of the people of God? ఆ దినం మొదలుకొని దేవుని ప్రజల శ్రమలు ఎవరు చెప్పగలరు ఇంకా? It hath fared well with the church when she hath been persecuted and her pathway hath been through the fire. ఎప్పుడైతే ఆ సంఘము హింసించబడి అగ్ని మధ్య నడిచిందో ఎంతో చక్కని ఒక వీడ్కొల్పుతో పోయింది. And her feet were shod with iron and brass. మరి తన యొక్క పాదములేమో ఇనుము ఇత్తడితో పాదరక్షకులు అనుకున్నట్టు Our చూస్తున్నాం. pathway is a terrible pathway. కాబట్టి మన యొక్క మార్గం నడిచే ఈ మార్గం ఇది భయంకరమైనది. And secondly, రెండవది, there is an awful danger. ఇక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, గంభీరమైన ప్రమాదం ఉంది. The promise of the test is based on a prophecy that follows it. చూడండి, ఇక్కడ ఈ పరీక్ష గురించినటువంటి ఈ వాగ్దానము తర్వాత ప్రవచనంతో కూడా ఉంటుంది. The chapter tells us how God taught his people by terrible things in the past and how he hath terrible lessons to teach them in the future. ఈ అధ్యాయంలో ఏ రీతిగా గతంలో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినారో, ఏ విధంగా భయంకరమైన పాఠాలను నేర్చుకున్నారో చెప్తా ఉంది. The church has had very painful experience that persecution is a fire
which does burn. సంఘము ఎంతో భయంకరమైనటువంటి ఆ హింసల గుండా వెళ్ళింది. సంఘము అక్షరార్థంగా ఆ అగ్ని మధ్య కాలిపోయినటువంటిది. How many ministers of Christ, when the day of tribulation came, forsook their flocks and fled? క్రీస్తు పరిచారకులుగా పిలువబడేవారు ఎన్నిసార్లు ఈ భయంకరమైన పరిస్థితులు చూసినప్పుడు మందని విడిచి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. Again I see iniquity raging on every side. మరలా చూస్తున్న ప్రతి చోట కూడా మరి ఈ దుష్టత్వం అనేది పెరిగిపోతా And ఉంది. its flames are fanned by every wind. మరి ప్రతి వీచే గాలి ద్వారా దాని జ్వాలలు ఇంకా ఎక్కువ అవుతా ఉన్నాయి. And fresh victims are being constantly drawn in. మరి ఇక ఇప్పుడే వచ్చినటువంటి ఈ ఎడతెరిపి లేకుండా దాని తాకిడి గురవుతానే ఉన్నారు. And it spreads to every class. ఇది ప్రతి తరగతి వారికి కూడా అది వ్యాపిస్తాం. As palace is not safe, and hut is also not safe for the church. సంఘం కొరకై రాజభవనమైన సురక్షితమైనది కాదు, ఒక గుడిసె కూడా క్షేమంగా లేదు. Oh, I am giving you an alarm to a young man. I am telling to you, you are not safe in the midst of wrong companions. యవనస్తుడా, నేను నీకు చెప్తా ఉన్నాను, నువ్వు దుష్ట సాంగత్యంలో నీకు ఏమాత్రం కూడా క్షేమ భద్రత లేదని నీకు చెప్తా. I may cry fire. నేను మరి ఈ అగ్నిని బట్టి మొరపెడుతుండొచ్చు. Daily you are being tempted by evil in that particular place. అనుదినం కూడా ఆ ఫలానా ప్రాంతంలో చెడు దుష్టత్వం ద్వారా శోధించబడుతుండొచ్చు. And we ought to look upon our temptations as fires. మనకున్నటువంటి ఈ శోధనలో అగ్ని లాంటివిగా మనం చూడాలి. And thirdly, మూడవది, here is a double insurance. ఇక్కడ రెండంతల ఒక బీమా నిశ్చయిత మనం చూస్తున్నాం. It strikes me that in the second class we have the higher gradation of climax. ఇక్కడ మనము ఈ పరిస్థితిలో అంటే ఈ అంతిమమైనటువంటి ఉన్నతమైనటువంటి in the second line wonderful insurance is there. మరి ఈ రెండవ మాటలో లైన్ లో మనం చూస్తే ఎంత అద్భుతమైనటువంటి ఒక నిశ్చయిత ఒక బీమా మనకి ఇవ్వబడింది మనం చూస్తున్నాం. అదేమిటి? Thou shall not be burnt. నీవు కాలిపోవు. You will not your life will not be destroyed, not even scorched to give the most superficial injury. నీ జీవితం ఏమాత్రం కూడా నాశనం కాదు, నీకు కనీసము ఆ గాయం అనేది కూడా నీకు తగలదు. The flames shall not kindle upon thee. జ్వాలలు నిన్ను కాల్చవు. Just as when the three holy children came out of the fiery furnace. ఏ విధంగా అయితే ముగ్గురు పరిశుద్ధులైన వారు మండుచున్న వేడిమి గల అగ్నిగుండం నుండి బయటికి వచ్చినారు. And what is said about them? వాళ్ళ గురించి ఏమని చెప్పబడింది? Upon their bodies the fire had no power. వారి శరీరముల పైన, వారి దేహముల పైన అగ్ని యొక్క ప్రభావం, అగ్ని యొక్క శక్తి లేకుండా. Nor was a hair of their head singed. వారి యొక్క తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోలేదు. Neither were their coats changed. వారి యొక్క వస్త్రములు కూడా కాలిపోలేదు. Nor had the smell of fire passed to them. అగ్ని వాసన కూడా వాళ్ళకి రాలేదండి. So the test seems to me to teach that Christian church under all its trials has not been consumed. ఈ పరీక్ష ఏమని చూపిస్తుందంటే, క్రైస్తవ సంఘం ఎన్ని ఆటుపోట్లకు గురైన అగ్ని లాంటి పరీక్షకి వెళ్ళినా అది కాలిపోలేదు. It has not lost anything by its trials, no damage also. ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా గానీ ఏది కూడా కోల్పోలేదు, ఏ మాత్రం నష్టపోలేదు. Upon the entire church at last there shall not be even the smell of fire. సంఘం అంతటి మీద మనం చూస్తే చివరికి కనీసం అగ్ని వాసన కూడా రాలేదు. Some more lesson we can learn. మరికొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు మనం. What does it mean? అంటే దాని అర్థం ఏమిటి? What are those lessons? ఏమిటి ఆ పాఠాలు? God does not remove our troubles. దేవుడు మన కష్టములు, మన ఇబ్బందులను తీసివేయడు. If the providences bring round to us a passing through the waters or walking through fire, suppose if the situation is like that. ఒకవేళ పరిస్థితులు అగ్ని మధ్య నడుస్తున్నట్లుగా జలములలో పడి దాటి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉంటే God will not prevent them. దేవుడు వాటిని ఏమి ఆపి చేయడు. ఆయన They will be there. అవి ఉంటాయి. Through the waters and the fires we have to go. మనము జలంలో పడి దాటి వెళ్ళాలి, అగ్ని మధ్య నడిచి వెళ్ళాలి. There were such reasons for the captivity of Israel. The special grace would not interfere there. ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళినటువంటి కొన్ని కారణాల సందర్భాలు అక్కడ దేవుని యొక్క కృప ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. Saint Paul may pray to have an affliction removed, but the prayer could not be answered. పరిశుద్ధుడైన పౌలు ఆ యొక్క ముళ్ళు తీసివేయబడే దాని గురించి, ఆ సమస్య తొలగించబడడానికి ప్రార్థన చేసినాడే గానీ ఆ ప్రార్థన జవాబు రాలేదు. So God does not remove our troubles. కాబట్టి దేవుడు మన కష్టాలు, మన ఇబ్బందులను And తీసివేయడు. the second lesson is, రెండవ పాఠము, God assures his presence in the trouble. ఈ కష్టాల మధ్య దేవుడు
తన యొక్క వాగ్దానం చేస్తున్నాడు ఆయన, his presence. ఆయన యొక్క సన్నిధిని వాగ్దానం చేస్తున్నాడు. And it is easier to bear when two are under the load and one is everlasting strength. చూడండి, ఒక ఇద్దరు భారం మోస్తున్నప్పుడు అది కొంచెం సులువుగా ఉంటాయి, సులువుగా దాన్ని మోసుకొని వెళ్ళగలరు. The other person is everlasting strength. ఇక ఎందుకంటే మరొక వ్యక్తి దగ్గర నిత్యమైనటువంటి బలం ఆయనకు ఉంది. So when he is on the other side, we can easily carry the yoke. ఆయన మరొక ప్రక్కన ఉన్నప్పుడు ఈ కాడిని మనం సులువుగా మోయగలం. God's presence in the fires may be illustrated by the fourth form which stood beside the Hebrew young people in the fiery furnace. అగ్ని మధ్య ఆ దేవుని యొక్క సన్నిధిని మరొక 4వ వ్యక్తి రూపంలో ఆ ముగ్గురు హెబ్రీ యవనస్తులు అగ్నిలో ఉన్నప్పుడు ఆయన 4వ వ్యక్తి కనబడ్డాడు. And the third lesson we learn, 3వ పాఠం మనం నేర్చుకుంటాం. God keeps the trouble within careful limitations. దేవుడు ఈ కష్టాల ఇబ్బందుల్ని ఆయన ఒక పరిమితి వరకు పెడతాడు. Because his concern is about those who have to suffer, not about the trouble or the circumstances that make the trouble. ఎందుకనగా వారు ఈ పరిస్థితులను బట్టి కానీ ఆ వ్యక్తి కానీ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి గుండా వెళ్ళకూడదని. It may reach our circumstances, it may even reach our bodies. ఇది మన పరిస్థితుల దాకా రావచ్చు, మన శరీర దేహం వరకు కూడా తాకొచ్చు. But what God says, కానీ దేవుడు ఏమంటున్నాడు? thus far no further, he will put a limitation. ఇంతవరకు మాత్రమే, ఇది దాటి వెళ్ళకూడదని అక్కడ హద్దులు నియమిస్తున్నాడు. Job was ruined. యోబు పూర్తిగా ఆయన నాశనమైన పరిస్థితికి వచ్చాడు. Job was unwell. యోబుకి ఏమాత్రం కూడా బాగలేదు పరిస్థితి. But God's hedge was round Job himself. అయితే దేవుని యొక్క కంచె యోబుకి పూర్తిగా యోబుని ఆవరించింది. And nobody and nothing could touch him. ఏది కూడా ఎవరు కూడా ఆయనని తాకజాలరు. Waters nor fires can ever reach us. జలములు కానీ అగ్ని కానీ మన తాకలే, దరి చేరలే. They cannot injure us. అవి మనకి ఏ హాని గాయం They cannot destroy our life. అవి మన జీవితాలను నాశనం చేయలేవు. God has quickened our life, which can destroy. దేవుడు మనల్ని బ్రతికించాడు కదా, మరి మనల్ని ఎవరు నాశనం Our చేయగలరు? life is in the hands of God. He quickened us. మన జీవితము దేవుని చేతిలో ఉంది, ఎవరు మనల్ని నాశనం Oh, చేయగలరు? what a great God we have. మరి ఎంత గొప్ప దేవుడు మనకు So let us be sure of his presence with us even though we go through fires and flames. కాబట్టి మన అగ్ని మధ్య నడిచిన జ్వాలల మధ్య మనము జలముల నాటి వెళ్తున్న దేవుని సన్నిధి మనతో ఉన్నది అని నిశ్చయపరచుకుందాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, undoubtedly we cannot avoid the church and a believer has to go through flames and fires. నిస్సందేహంగా ఒక సంఘమే గాని విశ్వాసి గాని అగ్ని మధ్య నుండి దాటి వెళ్లకుండా ఉండలేం. We have to swim against the tide. Many times the waters will overflow us. ప్రభా, ఈ అలలు ఆటుపోట్లు ఎదురెడిపోవాల్సిందే. కొన్ని పర్యాయాలు ప్రభా ఈ అలలు మమ్మల్ని ముంచివేసినట్టుగా ఉండొచ్చు. Oh Lord, you will not stop them. అని నీవు వాటిని ఆపవు ప్రభా. But what wonderful lessons we are learning. అయితే ఎన్ని అద్భుతమైన పాఠాలు నేర్చుకున్నాం. One thing is, we are quickened by you and our life is hid in Christ. ఒక సత్యం ఏంటంటే మీ చేత మేము బ్రతికించబడ్డాం, మా జీవము మీ చేతిలో దాచబడి ఉంది. And now our life is in you. ఇప్పుడు ప్రభా మా జీవము మీలో ఉంది. And then what can destroy? ఏది మమ్మల్ని ప్రభా ఇప్పుడు నాశనం చేయగలదు? If that can destroy us, it is destroying you. ఒక ప్రభా అది ఒకవేళ అది మమ్మల్ని నాశనం చేస్తుందంటే అది మిమ్మల్ని నాశనం So చేసినట్టే. nothing in the world can destroy you. కాబట్టి ప్రభా ఈ లోకంలో ఏ శక్తి మిమ్మల్ని నాశనం చేయజాలదు. Fires we have to go through, but you will be with us. ప్రభా ఈ అగ్ని మధ్య మేము వెళ్ళవలసిందే, అయినా నీవు మాతో కూడా ఉంటావు. Thank thee for putting a hedge around us. మా చుట్టూ ప్రభా మీరు కంచె వేసినందుకు వందనాలు. You will tell to the trials, even the enemy, thus far no further. ప్రభా ఈ కష్టాలు ఇబ్బందులకి శత్రువులకి మీరు ప్రభా మీరు ఇంతవరకే వెళ్ళాలని హద్దులు నియమిస్తాం. As Job witnessed, at the end we will witness double blessing. ఓ ప్రభా, మరి యోబు చివరిలో ఆయన ఏవైతే ఆశీర్వాదాలు చూసినాడో రెండంతలుగా మేము చూచుదాం గాక. Oh Lord, we also may receive such wonderful double blessing in our life. మేము కూడా మా జీవితంలో ఈ రెండంతల ఈ ఆశీర్వాదాలను మేము పొందుదాం గాక. If anybody is going through trouble because of their faith, ఒకవేళ ప్రభా ఎవరైనా విశ్వాసమును బట్టి ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొంటున్నట్లయితే strengthen them, O Lord, through this message. దేవా ఈ వర్తమానం ద్వారా వారిని బలపరచండి. We do pray in the wonderful name, mighty name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్భుతమైన బలమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, I want to make a very important announcement this morning. ఉదయకాలము ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రకటన నేను చేయబోతున్నాను. I want you to hear very carefully. మరి ఈ ప్రకటన మీరు అందరూ జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నా. All these days, these morning meditations and other messages are uploaded in the YouTube channel John Victor Hebron. ఇంతకాలం కూడా ఉదయకాలపు ధ్యానములు అలాగే ఇతర వర్తమానములు ఇవన్నీ కూడా
సోదరుడు మరి జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఆ ఛానల్ యూట్యూబ్ లో ప్రసారం అవుతూ ఉండేవి. All these days you have subscribed to the channel John Victor Hebron. ఇంతకాలం కూడా మీరు జాన్ విక్టర్ హెబ్రోన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. But when we go to North India and other places, అయితే మరి ఉత్తర భారతదేశంలో ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు many people are asking to have these messages in Hindi language. చాలా మంది ఈ వర్తమానాలే హిందీ భాషలో కూడా ఉండాలి అని కోరినారు. They are telling that you are having so many Christian workers in South India, in North India, that many number of workers are not there. మరి మీరు చెప్తారు కదా, దక్షిణ భారతదేశంలో ఎంతో మంది వాక్యోపదేశకులు సువార్థికులు ఉన్నారు, కానీ ఉత్తర భారతదేశానికి వచ్చినప్పుడు అంతమంది పనివారు లేరు అంటారు. So they are requesting to broadcast them into Hindi also. కాబట్టి హిందీ భాషలో కూడా వీటన్నిటిని కూడా వాళ్ళు ప్రసారం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. So now I want you to recognize this difference now. ఈ సమయంలో ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. We are starting new 2 channels. ఇప్పుడు ఒక 2 కొత్త ఛానళ్ళని ఆరంభం చేస్తున్నాం. One is ఒకటి John Victor Telugu Messages. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ ఉంటుంది. In this channel, ఈ ఛానల్లో you will be having English to Telugu translation as usual what you are hearing. ఇప్పుడు మీరు ప్రతిరోజు వింటున్నట్లుగానే ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మరి తర్జుమా చేయబడేటువంటివి యథాప్రకారంగానే వింటారు. So all of you brothers and sisters who have subscribed to John Victor Hebron channel, మరి సహోదరులందరూ కూడా జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు please subscribe afresh to John Victor Telugu Messages. ఇప్పుడు మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. Because shortly the old channel may be closed. ఎందుకనగా అతి త్వరలోనే ఈ పాతదైన ఛానల్ ఒకవేళ అది మూసివేయబడవచ్చు. So that's why you are requested to subscribe to the new channel from February 1st onwards, John Victor Telugu Messages. ఆ కారణాన్ని బట్టి మరి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇవి ఆరంభించబడుతున్నాయి. The channel is available from January 30th. ఈ ఛానల్ మీకు జనవరి 30వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది. And from February 1st the broadcasts will be in that channel. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ ప్రసారాలు అందులోనికి వస్తుంటాయి. And the second important thing is, రెండవ ప్రాముఖ్యమైన సంగతి, for the dear ones who want to hear in Hindi language, మరి హిందీ భాషలో ఈ వర్తమానాలు వినాలని ఆశపడేవారు, we are starting another channel for them. వాళ్ళ కొరకు మరొక ఛానల్ ని కూడా ఆరంభిస్తున్నాం. That is John Victor Hindi Messages. అది జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనేటువంటి ఛానల్ పేరు. That is the name of the channel. అది ఛానల్ యొక్క పేరు. John Victor Hindi Messages. జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే So all the dear ones who want to hear in Hindi language, you can subscribe to that channel separately. కాబట్టి హిందీ భాషలో ఎవరైతే వినాలని కోరుతున్నారో మరొకసారి మీరు జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. And in that channel you will be hearing from English to Hindi. ఆ ఛానల్లో ఇంగ్లీష్ నుండి హిందీలోనికి వర్తమానాలు మీరు వింటారు. Because we are living in the end days, we are trying our level best to convey the gospel message to as many people as possible by all means. అంత దినాల్లో ఉంటున్న కారణాన్ని బట్టి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఎక్కువ దూరం వరకు కూడా ఈ యొక్క వర్తమానాల్ని ఈ సువార్తని మనం వాళ్ళకి ప్రకటించడానికి అన్ని విధాలుగా ఉపయోగించుకుంటూ ఈ సాధనాలు ఉపయోగించుకొని వాళ్ళకి వినిపించాలని ఆశపడుతున్నాం. God has given this wonderful technology in this 21st century. దేవుడు 21వ శతాబ్దంలో ఎంత అద్భుతమైనటువంటి ఈ సాంకేతికమైన పరిజ్ఞానం ఇచ్చాడు. Let us make use of this technology prayerfully for the propagation of the gospel and also for the establishment of the believers. కాబట్టి ఈ టెక్నాలజీని ప్రార్థన పూర్వకంగా సువార్త ప్రకటించబడేదానికి పరిచర్య విస్తరించబడేదాని కొరకే మనం ఉపయోగించుకుంటాం. So please recognize or remember these things. కాబట్టి ఈ సంగతులను దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. Telugu brothers who have subscribed to John Victor Hebron, please shift and make fresh subscription to John Victor Telugu Messages. ఇంతవరకు కూడా మీరు ఏదైతే వింటున్నారో ఇవి వర్తమానాలు వినడానికి ఇప్పటి నుండి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ కి దయచేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. More than 16,600 dear ones have subscribed it so far. మరి 16,600 కంటే ఎక్కువగానే మన ప్రియులైన వారు ఈ ఛానల్ కి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. So I request all of you
to subscribe afresh to John Victor Telugu Messages. కాబట్టి ఇప్పుడు మీరు అందరు కూడా జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ ఛానల్ కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తాం. So please remember these important announcements. Almost daily I will be making this. మరి ఈ ప్రాముఖ్యమైన ప్రకటనల్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని గమనించాలని మనవి చేస్తున్నాను. అనుదినం కూడా ఈ ప్రకటనని నేను చేస్తూ ఉంటాను. Yeah, for a month or two I'll be making these announcements so that all may be shifted to the new channels. 1-2 నెలల వరకు ఈ ప్రకటన నేను చేస్తూ ఉంటాను. తద్వారా ఇంతవరకు మీరు వింటున్న ఈ ఛానల్ నుండి ఈ క్రొత్త ఛానల్ కి మీరు బదిలీ కావాలి, కొత్త ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునటానికి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.